సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఎన్నాళ్ళిలా నా వేదన నీకోసమే నా ఆలాపన నీ ప్రేమ వర్షంలో తలదాకా తాడిచా నువ్వు లేని నేను. బ్యూటీ రిలీజ్ అయిన తర్వాత ఇంకా బుర్రపాడు అనే టైప్లో చెప్పేశారు. ఈ జనరేషన్కి మనం సరదాగా చెప్తేనో ఒక మెసేజ్ చేస్తేనో లేకుంటే ఏదైనా టెక్స్ట్ చేస్తేనో ఎక్కే విషయం కాదు ఇది. అంటే కొట్టినట్టు ఉండాలి ఒక విషయం. వయసులో ఉన్న ఆడపిల్ల ఈ మూవీకి బ్యూటీ అని టైటిల్ పెట్టడానికి గల రీజన్ ఏంటి? బ్యూటీ అంటే నాట్ ఓన్లీ ఎ గర్ల్. ఓకే, మధ్యతరగతి కుటుంబంలో మెసేజెస్ తీసుకునేదానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారా? అబ్బాయి తప్ప వేరే ప్రపంచం తెలియని ఒక అమ్మాయికి, అబ్బాయి తప్ప వేరే ప్రపంచం లేదనుకునే అమ్మాయికి కొన్ని చోట్ల ఆ లైన్ దాటామని మీకు అనిపించలేదా? గాయంలో తెలిసినోడే అలా వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఎంతమంది అంటే ఉన్నారు? నేను ఒకటి చెప్పానండి, మనం ఆకాశంలో నిలబడితే మనం దాటుకుంటూ వెళ్ళే మేఘాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళు ఎక్కడో చోట కరిగి చినుకు వెళ్ళిపోతారు, ఆకాశం అక్కడ ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఎవ్రీ ఫ్రైడే మన తెలుగు ఇండస్ట్రీలో కొత్త మూవీస్ అనేది కూడా రిలీజ్ అవుతుంటుంది. కాకపోతే ఈ వీక్ రిలీజ్ అయిన మూవీ ఏదైతే ఉందో బ్యూటీ, పేరులో బ్యూటీ ఉంది కానీ సో కంప్లీట్ ఇట్స్ ఏ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్, థ్రిల్లర్, ఇలా చాలా ఉన్నాయన్నమాట ఆ మూవీలో. మరి ఆ మూవీకి స్క్రిప్ట్ అసోసియేట్గా, అలాగే లిరిసిస్ట్గా, దాంతోపాటు కూడా డైలాగ్ రైటర్గా కూడా వర్క్ చేసిన దేవ్ బ్రో ఇప్పుడు మనతో పాటు ఉన్నారనమాట. మాట్లాడేద్దాం. అంత హెవీ కాన్సెప్ట్ తీసుకోవడానికి అండ్ అది కూడా ట్రూ ఈవెంట్స్ నుంచి కూడా ఇన్స్పైర్ అయ్యి రావడానికి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ సూపర్. ఏంటి బ్రో, అంటే ఈ మంత్లో మెయిన్గా సెప్టెంబర్ మంత్లో సో లిటిల్ హార్ట్స్ వచ్చి మంచి హిట్ కొట్టేసింది. అండ్ దాని తర్వాత మిరాయి వచ్చి ఇంకొక టైప్లో, 19th బ్యూటీ వచ్చేసి అది ఇంకొక టైప్లో మన అందరినీ కూడా మెస్మరైజ్ చేస్తుంది. ఎలా అనిపిస్తుంది? సెప్టెంబర్ అందరు కలిసి వచ్చినట్టుంది అనిపిస్తుంది. తెలుగు ఇండస్ట్రీకి మెయిన్గా అసలు థియేటర్స్ అన్ని కలకలాడుతున్నాయి నాకు తెలిసి. ఎందుకంటే మీరు చెప్పిన పేర్లు అన్ని సినిమా నేను చూశాను. ఓకే, సో థియేటర్కి నేను చాలాసేపు అక్కడ స్పెండ్ చేశాను కాబట్టి నాకు తెలుసు థియేటర్ అన్ని కలకలాడుతున్నాయి. అందరూ హ్యాపీ ఫేసెస్తో ఉన్నారు. మెయిన్ అది. నెక్స్ట్ ఓజీ వస్తుంది, సో ప్రాపర్గా ఎండ్ అవుతుంది సెప్టెంబర్. యా 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 అది ఫుల్ హ్యాపీ. సూపర్. బ్యూటీ ఫస్ట్ ట్రైలర్ అండ్ టీజర్ రిలీజ్ అయినప్పుడు, అంటే టీజర్ రిలీజ్ అయినప్పుడు, సాంగ్ రిలీజ్ అయినప్పుడు అందరు ఎక్స్పెక్టేషన్ అంటే ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ, దట్ ఈస్ గోయింగ్ టు బీ సంథింగ్ అని అనుకున్నాం. బట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనం అనుకునేది అది కాదరా పోయి, ఇది వేరేది ఇంకోటి ఏదో ఉంది అని అనుకున్నాం. అవును. రిలీజ్ అయిన తర్వాత ఇంకా బుర్రపాడు అనే టైప్లో చెప్పేశారు. ఏంటి బ్రో అసలు? అంటే ఒక విషయాన్ని హార్డ్ హిట్టింగ్గా చెప్దామని, ఈ జనరేషన్కి మనం సరదాగా చెప్తేనో ఒక మెసేజ్ చేస్తేనో లేకుంటే ఏదైనా టెక్స్ట్ చేస్తేనో ఎక్కే విషయం కాదు ఇది. అంటే కొట్టినట్టు ఉండాలి ఒక విషయం, సాలిడ్గా ఉండాలా. సాలిడ్ జనాలకు వెళ్ళాలంటే మాట్లాడుకోవాలి మనం. అంటే ఒక అంటే వయసులో ఉన్న ఆడపిల్ల ఒక చిన్న మిస్టేక్ జరిగితే ఏం జరుగుతుంది జీవితంలో అనేది. నేను ఈ కథని సింపుల్గా నేను తర్వాత ఆలోచించాను. సినిమా చూస్తున్నంతసేపు నాకు ఏమనిపించిందంటే, త్రేతాయుగంలో రావణాసురుడు సీతను ఎత్తుకెళ్తే ఆంజనేయ స్వామి వెళ్ళి లంగదహనం చేశాడు. ఇక్కడ హీరో అనేవాడు ఒక హీరోయిన్ తీసుకెళ్తే తండ్రి అనేవాడు హైదరాబాద్కి వచ్చి ఏం చేశాడు అనేది కదా. అక్కడ ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ నాన్న. ఇదే సినిమా, సింపుల్ సినిమా. సరే, మరి అంత హార్డ్ హిట్టింగ్ సినిమా, దాంతోపాటు కూడా ఎక్కువగా మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మెసేజెస్ తీసుకునేదానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారా? వన్ థింగ్, దీనికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? అంటే ప్రీచింగ్ మొదటి సీన్ నుంచి మనం మొదలుపెట్టామంటే ఆడు తీసుకోడు, ఖచ్చితంగా మొబైల్ చూస్తాడు. ఎందుకంటే 30 సెకండ్ రీల్నే ఫార్వర్డ్ చేసేస్తాడు ఆయన. ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉంటే చూడు. అందుకే సినిమా మీరు చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా పెయిన్ ఉంటుంది. ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్తో వాళ్ళ ఎమోషన్ని మనం బైండ్ చేసి లాక్ చేసిన తర్వాత విషయం చెబితే తెలుస్తుంది. అంటే దెబ్బ తెలిగిన తర్వాత మనం ఏదైనా మంచి విషయం చెప్పామంటే అవతలోడు వింటాడు. అతనికి ఏమి కాదు, సరదాగా ఉన్నప్పుడు చెబితే ఎక్కదు అది. బండి మీద నుంచి కింద పడ్డోడికి హెల్మెట్ పెట్టుకోమంటే పెట్టుకుంటాడేమో కానీ వాడు 120-100 స్పీడ్లో వెళ్ళేవాడు మీరు నువ్వు ఆపి వాడు బండి వేసుకొని చెప్పలేము మనం. వాడు కింద పడ్డాకి వెళ్ళి చెప్తావనుకో
ఆడ జీవితాంతం హెల్మెట్ పడుకునేటప్పుడు కూడా వేసుకుంటాడు వాడు. సో ఈ సినిమా మనం ఆడియన్ అనేవాడు చూస్తాడు అని చెప్పిన రీజన్ ఏంటంటే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ లాక్ చేసిన తర్వాత ఎమోషన్స్ అన్నీ లాక్ చేసిన తర్వాత రివీల్ చేసాం. ఓకే. అండ్ లాస్ట్ 20-25 మినిట్స్ మాత్రమే ఏం చెప్పదలుచుకున్నాం అనేది బలంగా చెప్పాం. ఏ విషయమైనా ఎమోషన్తో చెబితే ఎంత పెద్ద విషయమైనా ఏ చిన్న విషయమైనా ఎక్కుద్ది. ఆ విషయం తాలూకా ఎమోషన్ లేకపోతే, ఎమోషన్ ఇన్ ద సెన్స్ అంటే నేను మీకు ఏ విషయం అని చెప్పాలంటే నా ప్రేమ మీకు తగలేదనుకో నేను చెప్పే విషయం మీకు అర్థం కాదు. ఓకే. నాకు ఇప్పుడు తండ్రి మనకు చెప్తాడు స్టార్టింగ్లో చిన్నప్పుడు ఉన్నప్పుడు, తండ్రి మనకు విలన్ అవుతాడు, కానీ మనం తండ్రి అయినప్పుడు మన నాన్న హీరో అవుతాడు. ఎందుకంటే సిచ్యువేషన్ అదే వ్యక్తి, విన్నది అదే చెప్పింది అదే, విన్నది కొడుకు చెప్పింది తండ్రే, కానీ వయసు డిఫరెన్స్ వల్ల సిచ్యువేషన్ మారడం వల్ల తండ్రి అప్పుడు మనకు వేరేలా కనబడతాడు. అందుకే మనకు సినిమాలో క్లైమాక్స్లో చెప్పిన విషయం అనేది ఖచ్చితంగా రిసీవ్ తీసుకోవడం అంటే జనాలు యాక్సెప్ట్ చేయడం, మెసేజ్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారని నేను చెప్తున్నాను. ఓకే. ఏదైనా కానీ ఒక మూవీ తీసేటప్పుడు ఖచ్చితంగా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని తీస్తూ ఉంటారు. స్టోరీ రాసేటప్పుడైనా కానీ, మరి ఈ స్టోరీ కానీ మీరు రాసేటప్పుడైనా కానీ, దీనికి వర్క్ చేసేటప్పుడు మెయిన్గా ఎవరిని మైండ్లో పెట్టుకొని రాశారు? ఇది ఎవరిని మైండ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే మన ఇంట్లో నాన్న ఉంటాడు, మన ఇంట్లో చెల్లి ఉంటుంది, మన ఇంట్లో తమ్ముడు ఉంటాడు. అంటే ప్రతి ఇంటి మిడిల్ క్లాస్ కదా ఇది, ఆల్మోస్ట్ ఒక మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటిది. మనం సపరేట్ పర్సన్ మనం ఇన్స్పిరేషన్ తీసుకొని రాయాల్సిన అవసరం లేని కదా ఇది యాక్చువల్గా. ఎందుకంటే మన పక్కింట్లోనే ఉంటారు కదా, ఇప్పుడు ఈవెన్ పక్కింటి మన ఇంట్లో ఉంటుంది కదా, మన ఫాదర్ ఉంటాడు, మన సిస్టర్ ఉంటుంది, ఎలాగో వాళ్ళిద్దరి మధ్య జరిగితే ఏంటనేదే కదా. సో మనం దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మన పుట్టుకలో నుంచి వచ్చిన బంధాలకు సంబంధించిన మట్టి కదా ఇది, ఒక మిడిల్ క్లాస్ ఇంటి కదా ఇది, ఒక ఆడపిల్ల కదా, ఒక తండ్రి కదా. నేను ప్రీలీజ్ ఫంక్షన్లో మాట చెప్పాను, అబ్బాయి తప్ప వేరే ప్రపంచం తెలియని ఒక అమ్మాయికి, అబ్బాయి తప్ప వేరే ప్రపంచం లేదనుకునే అమ్మాయికి, అమ్మాయి తప్ప వేరే ప్రపంచం తెలియని ఒక తండ్రికి జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. భూదేవి అంత సహనం ఉన్న తండ్రికి, చందమామ లాంటి ఒక అందమైన అమ్మాయికి, అలాగే సూర్యుడు అంత తేజస్సు ఉన్న ఒక ఎనర్జీ ఉన్న ఒక హీరో మధ్య జరిగింది. సూర్యుడితో ఎందుకు పోల్చాను అనేది ఈరోజు మీకు సినిమా చూస్తే అర్థమై ఉంటుంది. నేను ఆ రోజు చెప్పింది అదే విషయం. అందుకే అంత సహనం, తండ్రి తాలూకా సహనం భూదేవితో పోల్చాను. యాక్చువల్గా మనం భూదేవి అంత సహనం తల్లితో పోలుస్తాం, కానీ ఇక్కడ నేను తండ్రితో పోలుస్తున్నాను. ఇందాక అదే చెప్పాను, త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి తీసుకొచ్చి ఎలా వెళ్ళాడు లంక దహనానికి, నారాయణ అనేవాడు వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చాడు, ఎలా పోరాడాడు కూతురి కోసం అనేది సినిమా కాదు. ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ అనేది కూడా మనకు చాలా వరకు వచ్చే ఉంటాయి 90%. ఈ లాస్ట్ 20 మినిట్స్ మీరు ఏదైతే చెప్పారో అది పక్కన పెట్టేస్తే, సో మిగతా స్టోరీ మొత్తం చాలా సినిమాల్లో వచ్చింది. ఏంటంటే తండ్రికి ఇష్టం లేని లవ్ చేయడాలు, అండ్ వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోవడం, ఇవన్నీ మనం చూసాం. కానీ అక్కడ మీరు మ్యాజిక్ అంటే ఏం చేశారనుకున్నారు? అరే ఇది మనం రెగ్యులర్గా చూస్తున్నాం కదా, సో దీంట్లో కొత్తగా ఎట్లా చూపించాలని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు మీరు ఏం చేశారు? మనం ఎప్పుడైనా తీసుకుంటారో ఈ కథని తీసుకుంటే, థ్రిల్లర్కి ఎమోషన్ అటాచ్ చేసామంటే మాత్రం, అది ప్రాపర్ ప్లేస్మెంట్లో రివీల్ చేయగలిగితే మాత్రం ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. డైరెక్టర్ శివసాయి వర్ధన్ గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే, కథ విన్నాక, దేవ్ ఈ కథ ఇలా ఉంది, మనం కూర్చొని దీనిలో డెవలప్ చేద్దాం. మనం డెవలప్ చేసిన 2.5 గంటల స్క్రిప్ట్ కనుక మన నచ్చపతి సినిమాను వదిలేద్దాం అని కథ మొదలుపెట్టాం. అతని కన్విక్షన్ అలాంటిది. ఈవెన్ నేను భయపడ్డానేమో కాసేపు కొంతైనా, కానీ ఆయన భయపడలేదు. అక్కడ ఇక గొప్ప ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ ఒక చిన్న సినిమా, ఆడని సినిమా నుంచి వచ్చిన మైండ్ సెట్లో ఉన్న ఒక వ్యక్తి చాలా థిన్ లైన్ తీసుకోవడం భయపడతారు, కానీ అతను భయపడలేదు, ఎక్కడో బిలీవ్ చేశాడు. నేను అతన్ని బిలీవ్ చేశాను. ఆయన తర్వాత 2.5 అవర్స్ దాన్ని బౌండెడ్ స్క్రిప్ట్ కన్వర్ట్ చేసిన తర్వాత ఫాదర్ ఎమోషన్ అనేది హాంట్ చేస్తుంది. అలాంటి సినిమా తీయకుండా ఎట్లా వదిలేస్తాం మనం? ఇక్కడ అనేది చివరిలో ఏం జరిగిందనో, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏంటనేది కాదు. ప్రతి వ్యక్తికి ఒక తండ్రి ఉంటాడు, ఆ తండ్రి తాలూకా ఎమోషను ఎప్పుడుకప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది బ్రో. ఖచ్చితంగా వాళ్ళ కష్టం ఆ రోజు మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్లో తండ్రి యొక్క విలువ తెలుస్తుంది మనకు, ఖచ్చితంగా తెలుస్తుంది. కొన్ని చోట్ల ఆ లైన్ దాటామని మీకు అనిపించలేదా? ఈవెన్ ద సెకండ్ హాఫ్ డ్రైవ్లో కానీ, ఎమోషనల్ దానిలలో కానీ? అంటే లైన్ దాటడం అంటే ఏంటంటే ఇప్పుడు అంటే అంత హార్డ్ హిట్టింగ్గా తీసుకుంటారని మీరు అనుకున్నారా? అంటే హార్డ్ హిట్టింగ్, నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు, ఒక పాయింట్ని ఎంతవరకు చెబితే, ఎంత బలంగా చెబితే. ఇప్పుడు 1 అడుగు దూరంలో ఉన్నవాడిని ఎలా పిలుస్తాం, 2 అడుగు దూరంలో వాడిని ఎలా పిలుస్తాం, కిలోమీటర్ దూరం నిలబడిన ఒక వ్యక్తిని పిలవాలంటే ఏ స్థాయిలో మన గొంతు ఉండాలి, ఏ స్థాయిలో మన ఎనర్జీ ఉండాలి, ఆ స్థాయిలోనే మేము అరిచాం. ఆడికి వినపడాలా. వాడు ఆకాశంలో ఉన్నవాడు భూమి నుంచి అరవాలంటే, ఆడి కేక నింగి దాకా వినపడాలంటే వాడు ఎంత స్థాయిలో అరవాలి. ఒక ఏమి అన్ని ఆల్ సెన్సెస్ క్లోజ్ అయిన ఒక ఆడపిల్ల
కూతురు తప్ప వేరే వేరే దారే తెలియని ఒక తండ్రి, సింపుల్ క్యాబ్ డ్రైవర్ నారాయణ అనే ఒక వ్యక్తి మనకు ఒక బయట ఉన్న కొన్ని వందల మంది, వేల కోట్ల మంది ఆడపిల్లకు ఒక సందేశం ఇవ్వాలంటే మనం ఎంత హార్డ్ హిట్టింగ్గా చెప్పాలి. మనకున్న సోషల్ మీడియా, డిజిటల్ మీడియాని దాటి మనం ఒక విషయం ఎదుటోడికి కన్వే చేయాలంటే దాంట్లో ఎంత బలం ఉండాలి, తీవ్రత ఉండాలి దాంట్లో. అదే తీవ్రతతో చెప్పాను తప్ప ఎక్కడ బోర్డర్ లైన్ క్రాస్ చేసినట్టు కానీ, ఎక్కడ వల్గర్ చూపించినట్టు కానీ. ఈవెన్ నేను ఇందాకే నేను వస్తుంటే మా సిస్టర్ సినిమా చూశారు. ఓకే. వాళ్ళు ఫోన్ చేసి ఏడుస్తున్నారు క్లైమాక్స్ అయిపోయిన తర్వాత. అన్నయ్య మేబీ నా తాలూకా పెయిన్, సినిమా తాలూకా పెయిన్ రెండు కనెక్ట్ చేసినట్టున్నారు వాళ్ళు. అన్నయ్య మా నాన్న గుర్తుకొచ్చాడు అని ఏడుస్తుంటే నేను ఎవరిని అడగల, అమ్మ మీకు ఇబ్బందికరమైన విషయం ఏమైనా జరిగిందా సినిమాలో? ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఇన్సిడెంట్, మదర్ కొట్టే సీన్ ఉంది, సెకండ్ హాఫ్లో అతను చేసే సీన్స్ ఉన్నాయి. లేదన్నయ్య, ఆ అమ్మాయి తాలూకా ఇన్నోసెన్స్ తీసుకున్న డిసిషన్ వల్లనే కదా ఆమె సఫర్ అయింది. ఇక్కడ తను రాంగ్ డిసిషన్ తీసుకుంటేనే కదా ఎంత సఫర్ అయిందని మనం చివరిలో చెప్పగలం. అంత మెచ్యూర్డ్గా ఆ అమ్మాయి మాట్లాడుతుంటే మేము బార్డర్ దాటామని ఒప్పుకోవడానికి మనసులో మన ఒప్పుకుంగా. ఈవెన్ నా సొంత సిస్టర్ కదా, నేను పంపించాను కదా. ఈ ట్రూ ఈవెంట్స్ని ఇన్స్పైర్ అయ్యి మీరు తీసానని చెప్పేసి కూడా అన్నారు కదా. సో మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడన్నా చూసారా? లేదు, సుబ్బు గారు, కథ రచయిత సుబ్బు గారు, సుబ్రహ్మణ్యం జర్నలిస్ట్. తనకు జరిగిన, తను చాలా క్రైమ్ స్టోరీస్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు కాబట్టి ఎక్కడో జరిగిన ఒక కోర్ పాయింట్ తీసుకొని ఆయన రాసి ఇచ్చిన కథ ఇది. సో అది ట్రూ ఇన్సిడెంట్ యాక్చువల్గా దాన్ని మారుతి గారు జడ్జ్ చేయడం అనేది గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ పాయింట్ని బేసిక్ స్థాయిలో జడ్జ్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఎంత సాధారణ కథ అని చెప్పారు కదా, లవ్లో పడ్డారు, వెళ్ళిపోయారు, తండ్రి ఏం లేదు, కానీ మారుతి గారు జడ్జ్ చేశారు సెన్సిబిలిటీ. దట్స్ ఎ గ్రేట్, అక్కడ గొప్పతనం. కానీ అర్థం కంటే ఏంటంటే మారుతి గారి విషయానికి వచ్చేటప్పటికి మెయిన్గా ఒక యూత్కి నచ్చే స్టోరీస్, అది కూడా ఎంటర్టైన్మెంట్ స్టోరీస్, ఇంకొకటి ఏంటంటే థ్రిల్లర్ స్టోరీస్ కానీ అండ్ హారర్ కామెడీ కైండ్ ఆఫ్ అలా సార్ ప్రమోట్ చేయడం కానీ, సార్ దగ్గరుండి ముందుకు నడిపించడం అనేది మనం చూసాం. కానీ ఇలాంటిది సార్ చేయడం అనేది ఫస్ట్ టైం అనేటప్పటికీ మూవీ చూసిన తర్వాత అని అనిపించింది. అంటే మేము తర్వాత ఎంటర్ అయ్యాం కదండి, తర్వాత వెళ్ళాం కదా సార్ దగ్గరికి. కానీ ఆయన ముందు నేను అదే స్టార్టింగ్ బేసిక్ పాయింట్ జడ్జ్ చేయడం చాలా కష్టం ఇలాంటి కథల్ని. ఎందుకు ఆయన జడ్జ్ చేయగలిగారని మనం వెనకాల ఒక బ్యాక్ ఎండ్లో అనాలిసిస్ చేస్తే ఆయన స్టార్టింగ్ కెరీర్ ఇలాంటి కథలతోనే మొదలైంది. ఈ రోజుల్లో లాంటి కథలు హిట్ అవుతుందని గెస్ట్ చేయగలిగారు. లేదు, బస్ స్టాప్లో లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ చేయగలిగారు. బేబీ లాంటి సినిమానంట నాకు తెలిసిన విషయం ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వకముందు ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మిన ఏకైక వ్యక్తి మారుతి గారంట. ఎలా నమ్ముతాం ఆ కథని మనం? కానీ నమ్మారు ఆయన నమ్మి బలంగా చెప్పారంట ఆయన. అలాంటిదే బ్యూటీగా ఆయన బలంగా నమ్మాడు. ఓకే, స్టార్ట్ అండ్ డీల్ అని బ్యాక్ అండ్ ఆయన రాజా సాబ్ లాంటి, రెబల్ స్టార్ లాంటి సినిమా చేస్తూ చిన్న సినిమా తాలూకా మీటింగ్ అటెండ్ అవ్వడం కానీ, చిన్న చిన్న ఇన్పుట్స్ ఇవ్వడం కానీ ఎంత సున్నితంగా ఎంత ప్రేమతో మందలిస్తారంటే నాకు అనిపించింది మనం మారుతి సార్ అంత గొప్ప డైరెక్టర్ అవ్వకపోయినా పర్లేదు కానీ ఆయనలాగా ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్లో బతకడానికి ట్రై చేద్దాం అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న స్నేహం ఎంత గొప్పది తెలుసా, ఇన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతుంటారు. ఎంతమంది పోస్టర్ డిజైనర్ అంటే రమ్మంటాడు. నేను రాసిన బుక్ తాలూకా ఫస్ట్ కవర్ పేజ్ ఆయన లాంచ్ చేశారు. అప్పుడు నేను నోన్ ఎవరు కూడా తెలియదు. ఒక్క మాట అడగంగానే రానా అని మా డైరెక్టర్ సాయికి చెబితే తీసుకెళ్ళిపోయాడు నన్ను సాయి. ఓకే, తీసుకెళ్తే లాంచ్ చేసి ఎంతో మందికి ఇలా చేశాడు ఆయన. సో ఇలాంటి ఒక సెన్స్ అంటే నేను సినిమాలో డైలాగ్ ఉంటుంది, గాయం విలువ తెలిసినోడే సాయం చేస్తాడు, గాయం తెలుసు ఆయనకి ఎలా సాయం చేయాలో తెలుసు. ఓకే, దట్ ఈస్ మారుతి సార్. అంటే ఈ మూవీలో సో కాస్టింగ్ ఎవరి చాయిస్ బ్రో? అసలు ద పర్ఫెక్ట్ చాయిస్ అనేది తీసుకోవడం కానీ, ఈవెన్ ద పోలీస్ ఆఫీసర్ నితిన్ గారా ఆయనను తీసుకోవడం కానీ, దీంట్లో రెండు విషయాలు. అంకిత్ బిఫోర్ నుంచి ఉన్నాడు, మేము ఎంటర్ అవ్వక ముందు నుంచి. రిమైనింగ్ ఎవ్రీ కాస్టింగ్ డైరెక్టర్ వర్ధన్ గారే. నాకు తెలిసినంతవరకు ఈ సినిమాలో హీరో అంకిత్ కాదు, నరేష్ గారే. అంటే ఫస్ట్ మేము ఎంటర్ అయినప్పుడు ఆయన ఉన్నాడు, అంకిత్ ఉన్నాడు. తర్వాత డైరెక్టర్ చాయిస్ ఎవ్రీ క్యారెక్టర్. దీంట్లో ఆయన డేరింగ్ అంటే చెప్పనా మీకు, డైరెక్టర్ కన్విక్షన్ అనేది నేను కళ్ళారా చూశాను. ఏ విషయంలో అంటే సినిమా షూటింగ్ ప్లాన్ చేశాను, వేరే హీరోయిన్ ఉన్నారు సినిమాలో, డైరెక్టర్కి ఎక్కడో క్యారెక్టర్ సూట్ అవ్వట్లేదు అని మదన పడుతున్నాడు. నేను రాసుకుంటూ ఉండేవాడిని రూమ్లో, ఆయన ఏదో చెక్ చేసుకుంటూ ప్రొఫైల్ వాళ్ళతో మీటింగ్లో ఉండేటోడు. ఏం జరుగుతుందబ్బా నాకు తెలియదు. ఒకరోజు ఒక అమ్మాయిని ఆఫీస్కి వచ్చారు, ఆడిషన్ జరిగిన తర్వాత దేవుడిరా ఈ చూడు ఆడిషన్ అన్నాడు. ఆడిషన్కి ముందు నాకు యూట్యూబ్లో వచ్చిన క్లిప్ చూపాడు. ఒక్క ఎక్స్ప్రెషన్తో పట్టేశాడు తెలుసా ఆయన. జస్ట్ వర్షం పడతా ఉంటుంది, అబ్బాయి పక్కన నిలబడి ఉంటాడు, ఆ అబ్బాయి వైపు కళ్ళు ఇలా చూస్తుంది, అంతే కళ్ళు జస్ట్ ఆ చిన్న వర్షం పడేటప్పుడు చిన్న షివరింగ్ ఉంటుంది బాడీలో, అది షివరింగ్ని క్యాప్చర్ చేస్తూ అబ్బాయి వైపు ఓరకంట చూస్తుంది. ఆ చూపు పట్టుకున్నాడు ఆయన. 3 days ముందు ఒక హీరోయిన్ని మార్చడం అంటే, ప్రొడక్షన్ హౌస్ని ఒప్పియడం అంటే
ఆమె గనక పర్ఫెక్ట్ రేపు సూట్ అవ్వకపోతే ఏం జరిగేది ఒకసారి ఊహించుకోండి ఒకసారి. ఎవరు అంటే ఫస్ట్ చాయిస్ ఇలాకి వేరే వేరే- కాదు కొత్త వేరే- అమ్మాయా? తను కూడా కొత్త అమ్మాయి, ఓకే. కొంచెం అంటే మిడిల్ క్లాస్ మన పక్కింటి అమ్మాయి లాగా అలా లేదు. ఆమె యాక్టర్ దాని గురించి బ్యాడ్ అని కాదు, క్యారెక్టర్ సూటబిలిటీ. క్యారెక్టర్ సూటబిలిటీ. 3 days బిఫోర్ 3 days ముందు దాన్ని చేంజ్ చేశాడు. షాక్ అయిపోయాను అందరం. తన ఆడిషన్ చూస్తే నేను అనుకున్న డైరెక్టర్ కన్విక్షన్ అంటే ఇలా ఉంటుందేమో, మేబీ రేపు మనం అయితే కనుక మనం కూడా ఇది ఫాలో అవ్వాలి ఖచ్చితంగా అని. తర్వాత ఎవ్రీ క్యారెక్టర్ ఆయన సెలెక్ట్ చేసుకుంది. అంటే ఏదైనా కానీ ఒక మూవీ సో బాక్స్ ఆఫీస్ ముందు బోల్టా పడింది అంటే ఖచ్చితంగా నెక్స్ట్ మూవీ రావడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఆ గ్యాప్ అనేది కూడా మనం చాలా మంది చూస్తూ ఉంటాం. కానీ భలే ఉన్నాడే సినిమా అనేది కూడా కొంచెం నెగిటివ్ రిజల్ట్ వచ్చినా కానీ దాని నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ మూవీ తీయడానికి ద మెయిన్ రీజన్ ఏంటి మీకైనా కానీ లేకపోతే డైరెక్టర్ వర్ధన్ గారికైనా కానీ? నాకు వర్ధన్ గారితో లాంగ్ అసోసియేషన్ ఉంది. నేను తన ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీస్తే దానికి నేను సాంగ్స్ రాశాను. ఓకే. తర్వాత ఆన్ ఆఫ్ మీట్ అవుతుండే. సినిమా ఇదంతా వచ్చింది మీకు బిఫోర్ యాక్చువల్గా భలే ఉన్నాడు సినిమా కంటే బిఫోర్ సినిమా స్టార్ట్ అవ్వాలి మా ఇద్దరిది. 7 months బౌండెడ్ స్క్రిప్ట్ చేసాం. డైరెక్టర్ వర్ధన్ గారు ఎవ్రీ హీరోని అప్రోచ్ అయ్యారు. వర్కౌట్ అవ్వట్లేదు, హెవీ అనమాట, చాలా చాలా హెక్టిక్ ఉండే సినిమా, ఫస్ట్ సినిమా కాబట్టి. అది కూడా మారుతి సార్ బ్యాకప్పే. సినిమా వర్కౌట్ అవ్వలేదు, ఇంకో సినిమా ఇచ్చారు మారుతి గారు పిలిచి, అదే భలే ఉన్నాడే. ఓకే. భలే ఉన్నాడు సినిమా September 13 రిలీజ్ అయింది, ఇదే మంత్, లాస్ట్ ఇయర్. సినిమా వర్కౌట్ అవ్వాలి సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా బాగా పేలు వచ్చింది, సెకండ్ హాఫ్ వర్కౌట్ అవ్వాలా. 3 days తర్వాత కలిసాం ఇద్దరం. ఆఫీస్లో కూర్చొని ఉన్నాం ఇట్లా. కొంచెం డల్గానే ఉన్నాడు. డల్ ఉన్న తర్వాత నాతో ఒక మాట అన్నాడు, దేవ్ ఓడిపోయాం దేవ్ అని. కాసేపు అయ్యి తను ఏమన్నాడంటే గెలుద్దాం దేవ్ అన్నాడు, జస్ట్ చైర్ నుంచి కొంచెం ముందుకు వచ్చి. ఆ మాట ఎప్పుడైతే అన్నారో మారుతి సార్ సినిమా ఇచ్చారు. ఆ సినిమాని ఇందాక నేను చెప్పిన జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ అతను బౌన్స్ బ్యాక్ అవ్వడం ఒకటి, మారుతి గారు పిలిచి ఒక సినిమా మళ్ళీ ఇవ్వడం ఒకటి. వర్కౌట్ అవ్వని సినిమా వారం రోజుల్లో పిలిచి సినిమా ఇవ్వడం అంటే మనం ఎక్కడ వినం బ్రో, ఇలాంటివి ఎక్కడ వినం. దాని తాలూకు ఇప్పుడు ఆ మారుతి సార్ ఇవ్వడం, ఆ డెసిషన్ వెనకాల ఎంత ఎమోషనల్ జర్నీ ఉందంటే అది డైరెక్టర్ మాకే తెలుస్తుంది. ఓకే. అతను ఆ సినిమా ఇచ్చినప్పుడు అతను తీసుకున్న ఆ స్క్రిప్ట్ని, మారుతి సార్ మాటను తీసుకుని మమ్మల్ని మోటివేట్ చేసి తీసుకెళ్ళిన విధానం ఉంది కదా, అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఏం చేశాడు తెలుసా అతను, సాయి ఏం చేశాడు తెలుసా డైరెక్టర్, సినిమా మేము అయితే సినిమా చేద్దామా అంటే చేద్దామని డిసైడ్ అయిపోయిన తర్వాత ఇది 2.5 hours స్క్రిప్ట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు రా అని చెప్పారు. స్క్రిప్ట్ డిస్కషన్ ఎక్కడికి వెళ్ళాం తెలుసా మేము, గోవాకి వెళ్ళాం. ఏ డైరెక్టర్ అయినా సెలబ్రేషన్స్కి గోవా తీసుకెళ్తాడు, సాయి మాత్రం గోవాకి తీసుకెళ్ళి మాతో పాటు అంకిత్ వచ్చాడు స్టోరీ డిస్కషన్లో. మాతో పాటు వస్తే 5 days గోవా తీసుకెళ్ళాడు. హోటల్లోనే ఉన్నాం. మన ఊరికి వెళ్ళి సొంత ఇంటికి వెళ్ళకపోతే ఎలా ఉందో, నాకు గోవాకి వెళ్ళి బీచ్కి వెళ్ళకపోతే ఎలా ఉంది నాకు. రూమ్లో కూర్చోబెట్టి నాన్ స్టాప్ డే 1 మార్నింగ్ ఎర్లీగా లేస్తాడు ఆయన, వర్కౌట్ చేసుకుంటాడు, చేసుకొని వచ్చి నన్ను లేపేటాడు. కూర్చున్నాక అసలు కూర్చుంటే నాన్ స్టాప్ అసలు మాట. తను ఎంత ఎనర్జీ నేను అంత ఎనర్జీ సేమ్ అనమాట. అతను అలా అలా తీసుకుంటాడు, క్వశ్చన్ చేసి వెళ్ళిపోతాడు లంచ్ టైంలో. ఈ లంచ్ చేసుకుంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ వెతుక్కోవాల్సిందే. ఎందుకంటే అతనికి మనం నెక్స్ట్ వచ్చిన తర్వాత మనం సీన్ అంత ఈజీగా కన్విన్స్ చేయలేం. నేను రాసిన డైలాగ్స్ కూడా అంత ఈజీ కన్విన్స్ అవ్వడు. నేను రాసిన దానికి ఏదో ఒకటి యాడ్ చేస్తాడు, దానికి యాడ్ ఆన్ చేస్తాడు, ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తేనే దానికి ఒక బ్యూటీ అనేది మనకు ఉంటుంది. సో మాతో పాటు అంకిత్ ఉండేవాడు. మా ఇద్దరు డిస్కషన్కి అతను చాలా సెన్సిబుల్గా డిస్కషన్ చేస్తాడు. కానీ వన్ థింగ్ ఏంటంటే ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత అసలు ఈ మూవీకి బ్యూటీ అండ్ టైటిల్ పెట్టడానికి గల రీజన్ ఏంటి? చాలా మంది ఏమనుకుంటారు అంటే బ్యూటీ అంటే అమ్మాయి అనుకుంటారు. బ్యూటీ అంటే నాట్ ఓన్లీ ఎ గర్ల్. ఓకే. మధ్యతరగతి కుటుంబంలో ఒక తండ్రికి భార్యకి మధ్యలో ఉండే అండర్స్టాండింగ్ ఉంటుంది చూసారా. పిల్లలు బయట ఆడుకుంటుంటే ఇద్దరు కొట్టుకున్నా తిట్టుకున్నా ప్రేమతో మాట్లాడుకున్నా చాలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటారు. వాళ్ళ తాలూకా పెయిన్ కానీ ప్రేమ కానీ ఎవరికి బయటకు అర్థం కాదు. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్లో ఉండే బ్యూటీ. తండ్రికి కొనించే అంత ఆర్థిక స్తోమత లేకపోయినా దాన్ని ఓవర్ టైం డ్యూటీ చేసి తీసుకొచ్చి తల్లి తన కూతురికి ఏదైనా ఐటమ్ ఇప్పిస్తాడు కదా, ఆ బంధంలో ఉండే బ్యూటీ. తన కొడుకు స్కూల్లో చిన్న ఏదైనా తనకు ఒక షూ కావాలని అడిగానో, లేకుంటే ఏ కల్చరల్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఏదైనా అడిగినప్పుడు కొనిస్తా బెటా అని చెప్పి చెప్పకుండా సాయంత్రం తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇస్తాడు కదా, దాంట్లో ఉండే బ్యూటీ. దట్ ఈస్ ద బ్యూటీ సార్. ఇది డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ స్టోరీ. ఎస్ 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 యాజ్ ఇట్ ఈస్. అంతే. అమ్మాయి ప్రొఫైల్ ఇదే ఉంటుంది అంతే. ఓకే. అంటే ఈ మంత్లో రిలీజ్ అయిన మూవీస్లలో కంపేర్ చేసుకుంటుంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క డిఫరెంట్ మూవీతో తెలుగు ఇండస్ట్రీ అనేది కలకల్లాడిపోతుంది. ఈ వారం మీద అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. యా. అండ్ ఏంటి బ్రో మరి మీ జర్నీ ఎక్కడి నుంచి మొదలైంది అసలు? ఆల్మోస్ట్ 10-11 years అయింది. 10-11 years. నేను మాది ఖమ్మం. ఖమ్మం ఇల్లందు పక్కన ఒక విలేజ్
సింగరేణి ఫ్యామిలీయా? సింగరేణి ఫ్యామిలీ. మా ఫాదర్ సింగరేణి ఎంప్లాయ్. ఓకే. మేము సినిమా చూడాలంటే 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటూ వెళ్ళాలి. మా ఊళ్ళో థియేటర్ లేదు. మేము 5th తర్వాత 6th తర్వాత మా ఊళ్ళో చదువుకోవడానికి స్కూల్ లేవు స్టార్టింగ్లో. ఇప్పుడు అంతా వచ్చేసినాయి కానీ సో మేము వెళ్ళాల్సిందే. చిన్నప్పటి నుంచి మేము సైకిల్ తొక్కుంటూనే స్కూల్కి వెళ్ళిన వాళ్ళం. అంత మాకు అది అలవాటు అది. సో అక్కడ సినిమా అనేది మాకు చాలా దూరమైన ప్రపంచం. సినిమా చూసాడు అంటే వాడు చెడిపోయాడు అని అనుకునే ప్రపంచం అది యాక్చువల్గా. నేను మా సినిమాకి వెళ్ళాడు అంటే మా నాన్న కొట్టిన సందర్భాలు ఉన్నాయి నాకు. సో అలాంటి ప్రపంచంలోకి సినిమాకి వచ్చామంటే అది వేరేలా ఉండేది. సో నేను చదువుకున్నాను. నేను బాగా చదువుకుని నేను ఎంసీఏ చేశాను. ఎంసీఏ చేసిన తర్వాత బెంగళూరులో ఒక 8 to 9 months జాబ్ చేశాను. దానికి ముందు నేను ఎన్నాళ్ళు ఇలా అని ఒక ఆల్బమ్ రాశాను యాజ్ ఎ లిరిసిస్ట్గా. నేను స్కూల్లో సాంగ్స్ పాడడము రాయడం చేస్తూ ఉండేవాడిని. పేరడీ సాంగ్స్ ఉంటాయి కదా మనకు, సినిమా పాట కానీ దేశభక్తి పాటో లేకుంటే ఏ ఆడపిల్ల మీద అన్యాయం ఇలాంటి రాసేవాడిని. సో అలా నుంచి అది పోయిటరీ నాకు ఇదైంది. సో పోయిటరీ దగ్గర నుంచి ఏంటంటే నేను ఎంసీఏ నా డిగ్రీ అయిపోయినప్పుడు నేను ఇది చేశాను, ఎన్నాళ్ళు ఆల్బమ్ చేశాను. అది హిట్ అయిపోయింది. నేను జాబ్కి వెళ్ళిపోయాను ఎంసీఏ అయిపోయిన తర్వాత. ఓకే. ఆ హిట్ అనేది నన్ను హాంట్ చేస్తుంది. మేబీ లోపల ఉంది కదా. సో 9 months తర్వాత వచ్చేసాను. ఇంకా వచ్చి ట్రై చేసిన తర్వాత తెలిసింది బ్రో ఇక్కడ నాకు ఇది మహాసముద్రం ఇదని. ఎందుకంటే మనకు ఆఫీస్ బాయ్ కాదు కదా, లైట్ బాయ్ కూడా తెలియదు. ఇక్కడ అందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చి నేను దేవ్ సార్ అని చెప్పుకుంటూ చెప్పడానికి ఒక 3 years పట్టేసింది నాకు. అలా మెల్లగా బట్ మనకు ఉండే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా చేసుకుని వెళ్ళాలనే మొండితనం వల్ల ఇంత టైం పట్టేసింది. ఈ ఎన్నాళ్ళిలా సాంగ్ అనేది ఎప్పుడు రాశారు మీరు? నాకు తెలిసి 2011-12. ఇది ఆ సాంగ్ ఒకసారి పాడతారా మా కోసం? యా షూర్. ఎన్నాళ్ళిలా నా వేదన నీకోసమే నా ఆలాపన, కొన్నాళ్ళుగా నా నిరీక్షణ నీకోసమే నా ఆరాధన, నీ జాడలేక కడదాకా వెతికా నీ తోడు లేక శిలలాగే నిలిచా, నీ ప్రేమ వర్షంలో తలదాకా తడిచా, నువ్వు లేని నేను శిలలాగే నిలిచా, ఎన్నాళ్ళిలా నా వేదన నీకోసమే నా ఆలోచన, కొన్నాళ్ళుగా నాలాపన నీకోసమే నా ఆరాధన. థ్యాంక్ యూ. అంటే ఏంటి మరి బ్యూటీలో కూడా ఒక సాంగ్ రాశారుగా, ఏంటి దాని సంగతి? అవునండి, అవును. యాక్చువల్గా నేను సాయి డైరెక్టర్ వర్ధన్ గారికి నేను లిరిసిస్ట్గా పరిచయమైన కదా, ఆయన ఇచ్చిన అవకాశం యాక్చువల్గా అది. అదే లిరిసిస్ట్లలో మీ పేరు పడిందా? పడింది. అవునా? ఓకే. పడింది. సనారే అనే ఇంకో లిరిసిస్ట్ 3 songs రాశారు. దాని కింద దేవ్ అనే పాట, నేనేగా నువ్వు అనే పాట ఉంటుంది. అది నాకు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు కలిసి ఇచ్చిన అవకాశం యాక్చువల్గా అది. ఎందుకంటే నేను ఆయనకు లిరిసిస్ట్గా పరిచయం అయ్యాను కదా, నాకు భలే ఉన్నాడు కూడా పాట ఇచ్చారు ఆయన డైరెక్టర్ గారు. సో నేను చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే పాట అనేది ఇష్టం కాబట్టి 1 dayలో జస్ట్ 2 hours రాశాను. తను స్క్రిప్ట్ ఏదో చూసుకుంటున్నాడు, నేను బాల్కనీకి వెళ్ళాను, ట్యూన్ వచ్చింది, రాసుకొని వచ్చాను, పాడి వినిపించాను, చిన్న మీటర్ అడ్జస్ట్మెంట్ అయిపోయి 2.5 hours ఫైనల్ అయిపోయింది. ఓకే. అంటే లిరిసిస్ట్గా మొదలై ఇప్పుడైతే మీరు అసోసియేట్ స్క్రిప్ట్ రైటర్గా కానీ డైలాగ్ రైటర్గా కానీ ఏంటి జర్నీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అసలు? అంటే నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, నాకు రైటర్గా అంటే ఎవరు అవకాశం ఇవ్వట్లా. నాలో నేను రైటర్ అని చెప్పుకుంటున్నా కానీ ఎవరు నన్ను బిలీవ్ చేయట్లా. సో నాకున్న ప్లస్ ఏంటంటే నేను ఏదన్నా చిన్న పాట అయినా పాడి వినిపిస్తే అవుతున్నాడు, కొంచెం వింటున్నాడు, కనీసం అట్లీస్ట్ కన్సిడర్ చేస్తున్నాడు, ఈడేదో పాడుతున్నాడు రా అని. ఈ పాట పాడేవాడిని ప్రతి చోట టేబుల్ మీదకి వెళ్ళి. ఇప్పుడు నేను పాడిన పాట ఈడేదో రాస్తున్నాడు అని అయితే లిరిసిస్ట్గా నన్ను గుర్తించడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు నేను దారి వెతుక్కోవాలంటే, నేను ఒక తార్ రోడ్ ఎక్కాలంటే నేను ముందు ఘాట్ రోడ్ మీద నడవాలి కదా, నేను దారి వెతుక్కోవాలి కదా. సో ఆ దారి వెతికే ప్రాసెసే నాకు లిరిసిస్ట్. ఓకే. సో పాట రచయితగా నేను దాన్ని పట్టుకుని ప్రయాణం చేశాను. ఆ ప్రయాణంలో నాకు సాలిడ్గా నాకు చేయించింది అన్న భీమ్స్ అన్న. ఓకే. సో భీమ్స్ అన్న చేయడం బట్టి నేను అంత దూరం ట్రావెల్ చేయగలిగాను యాక్చువల్ పాటల రచయితగా. అలాగే నేను నా స్క్రిప్ట్ రైట్ చేసుకోవడం, సాంగ్స్ అంటే నేను రెగ్యులర్గా రావు కదా మనకు, ఎప్పుడో ఒక పాట రాస్తూ ఉంటాం. ఈలోపు మనకున్న టైంలో ఏంటంటే నేను స్క్రిప్ట్ రాయడము, బుక్కు సంబంధించిన ఆలోచన చేయడము. సో ఈ జర్నీ చేస్తున్నప్పుడు నాకు అప్పుడు నేను 2 సినిమాల స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఒకటి పేపర్ బాయ్ అనే సినిమాకి, హలో గురు ప్రేమ కోసం అనే సినిమాకి 2 పనిచేసిన తర్వాత మళ్ళీ చాలా లాంగ్ గ్యాప్స్ ఉన్నాయి వాటి మధ్యలో. తర్వాత ఒకరోజు లాక్డౌన్ అయిపోయిన తర్వాత అప్పుడు శివసాయి వర్ధన్ గారు అప్పుడు యాజ్ ఎ రైటర్గా నన్ను గుర్తించి పిక్ చేశాడు. ఓకే. తర్వాత అంటే మీరు ఆ 2 movies చెప్పేటప్పటికి నాకు అర్థమైపోయింది,
అంటే ఆ పేపర్ బాయ్ అనేది కూడా ఇట్స్ నాట్ అన్ స్మాల్ మూవీ. Yeah, yeah. అబ్బాయిలందరికీ కూడా చాలా చ- ఫేవరెట్. చాలా ఫేవరెట్. ఏంటంటే ఆ రియాలిటీ ఎలా ఉంటుందో చూపించిన మూవీ. అండ్ శోభన్ బ్రో అయితే అసలు సూపర్ కుమ్మేశాడు ఆయన. కాదు, ఒక డైలాగ్ ఉంటుంది, డైలాగ్ కదా ఆ సీక్వెన్స్ అనమాట. చూసావా, నా వెనకల మొత్తం నల్లగా ఉంటుంది, అవును వెలుగేమి ఉండదు, అవును కానీ అవును నీ వెనకలు చూడు మొత్తం వెళ్తురు. వెళ్తురు. Yeah. మన లైఫ్ అలాంటిది అని చెప్పేసి చెప్తుంటే అబ్బా, అవును అవును ఆ ఒక్క సీక్వెన్స్ లో చెప్పేస్తాడు లైఫ్ ఏంటి. ఇంటర్వెల్ సీక్వెన్స్ అది. సో నా ఫ్రెండ్ జయశంకర్ దానికి డైరెక్టర్. సో ఆ సినిమా తర్వాత నాకు అవకాశం, రైటర్గా నన్ను నమ్మింది, బిలీవ్ చేసింది వర్ధన్ గారు, మారుతి గారు బిలీవ్ చేశారు. Yeah. దాని తర్వాత మా జర్నీ స్టార్ట్ అయింది. సో అందుకే ఈ ట్రావెల్లో నేను బలంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తులు ముగ్గురు. సో భీమ్స్ గారికి నేను భీమ్స్ గారితో ఎప్పటి నుంచి అసలు అసోసియేషన్? నేను ఎన్నాళ్ళు ఇలా సాంగ్ ఆల్బమ్ చేసిన తర్వాత ఈ పాట వినిపించాను సార్ అన్నకి. అప్పటికి అన్న ఇండస్ట్రీలో ఉన్నారు కానీ అంత ఇది లేదు. ఏం లేదు. బట్ అన్నయ్య ఏమన్నాడు అంటే, అరే నువ్వు బాగా చదువుకుంటున్నావురా, నువ్వు అనవసరంగా సినిమా వైపు రాకు, ఈ పాట అనేది నువ్వు బయట ఏదైనా చేసుకో కానీ సినిమా వైపు రావు దయచేసి అని చెప్పి వదిలేశాడు నన్ను. సినిమా తెలుసు కదా, ఒక్కసారి పట్టుకుందంటే నువ్వు ఏ ప్రపంచంలో అండమాన్ దీవుల్లో ఉన్నా తీసుకొచ్చి కృష్ణానదిలో పడేస్తుంది. సో నేను అన్న యాక్సెప్ట్ చేయలేను నన్ను ఫస్ట్, ఎందుకంటే నువ్వు చదువుకున్నావు, నా మాట ఇక్కడ పెయిన్ ఎలా ఉంటుందో నేను చూస్తున్నాను, వద్దు అని చెప్తే నేను నా ఎడ్యుకేషన్లో ఉన్నా, చదువుకోవడానికి వెళ్ళిపోయినా, చదువుకుంటూ మధ్యలో ఆయన కనబడకుండా 2-3 సంవత్సరాలు తిరిగిన తర్వాత కలిసా. ఒక్క 6 months నన్ను, ఆల్మోస్ట్ 3 to 4 months నన్ను తనతో పాటు తీసుకెళ్ళాడు. వీడికి ఏ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ ఉన్నాయి, వీడి మైండ్ సెట్ ఏంటి, వీడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ప్రతిదీ నన్ను అబ్జర్వ్ చేసిన తర్వాత వీడు రాయగలడా లేదా అని టెస్ట్ చేసిన తర్వాత పాట ఇచ్చాడు. ఓకే. అలా పాట ఇచ్చిన తర్వాత నేను రాయడం మొదలుపెట్టి, అతను మా భీమ్స్ గారి దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడము, నేను రాయడం, ఈ ట్రావెల్తో పాటు నేను ఎమోషనల్ కనెక్ట్ అయిపోయాను. అన్నకి చాలా ఎమోషనల్. నేను ఆయన పేరు చెప్తే, ఎందుకంటే ఆయన కష్టాన్ని నేను కళ్ళారు చూసినోడిని. ఎదుగుదల అనేది ప్రాసెస్ అంటే, ఒక స్ప్లెండర్ బైక్ దగ్గర నుంచి అన్నపూర్ణ స్టూడియో దాకా, ఒక చిన్న పేరు తెలియని సినిమా దగ్గర నుంచి మెగాస్టార్ సినిమా దాకా ట్రావెల్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. అది ఓకే. ఆ జర్నీ నేను చూశాను కాబట్టి అతను ఏ రోజు కూడా నన్ను అన్న చేపెట్టి వదల. ఈ నెక్స్ట్ మెగాస్టార్ సినిమా గారికి రాస్తున్నారా? లేదండి, అది పెద్ద సినిమా, పెద్ద నెట్, అది పెద్ద విషయాలు అవన్నీ. ఓకే. సో అందుకే భీమ్స్ గారికి నేను ఎప్పుడు లైఫ్ లాంగ్ రుణపడి ఉండాలి, ఆయనకి గ్రాటిట్యూడ్ చూపించాలి. ఎందుకంటే మేము నిలబడే వరకు వెనక నిలబడ్డాడు, మేము ఎగిరే వరకు తన భుజం మీద మోసాడు, మేము అలా విహరిస్తుంటే ఆయన ఆనందపడుతూ ఉంటాడు, ఏదైనా తప్పు చేస్తే ముట్టిగా వేస్తాడు, ఎల్లంగానే సరదాగా ఉంటాడు, బౌండరీస్ పెట్టాడు. చాలా లాంగ్ జర్నీ అనమాట. ఇంకా వెళ్తే చిన్నపిల్లలు అయిపోతాం ఆయన దగ్గర, వేరే విషయాల దగ్గర నార్మల్గా మాట్లాడుతూ ఉంటాం, చేతులు లిరిక్ పేపర్ పట్టుకుని నిల్చున్నప్పుడు స్టూడెంట్స్ అయిపోతాం, ఆయన సార్ అయిపోతాడు. వన్స్ లిరికల్ డిస్కషన్ అయిపోయిన తర్వాత హీస్ ద బెస్ట్ ఫ్రెండ్. ఓకే. అంటే నేను చూశానంటే, ఇంత పెద్ద సినిమాల విషయంలో ఎవరు కూడా చాలా అంత ఈజీ లీనియన్స్ ఇవ్వరు, కానీ ప్రతిదీ మా దగ్గర ఇన్పుట్స్ తీసుకుంటాడు ఆయన. అండ్ మేము అతను రెస్పెక్ట్ ఎందుకు చేస్తామంటే, హార్డ్ వర్క్. ఎన్ని పనులున్నా మార్నింగ్ కేబీఆర్ పార్క్లో ఉంటాడు, సాయంత్రం అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టూడియోకి వచ్చేస్తాడు, నైట్ వరకు వర్క్ చేస్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు ఎప్పుడు లేస్తారో తెలియదు మనకు. ఓకే. ఆయన, మీరు నమ్ముతారో లేదా, ఆయన మధ్యాహ్నం పడుకుంది నేను ఇప్పటిదా చూడలేదు. మనమైనా ఏ రోజైనా కాసేపైనా కొనుక్కు తీస్తాం, ఏ రోజు ఇప్పటిదాకా నేను ఆయన మధ్యాహ్నం పడుకుంది చూడలేదు నేను. ఓకే. ఖాళీగా ఉంటాం, ఏదైనా మళ్ళీ వర్క్ అంతా జరుగుతున్నప్పుడు సోఫాలో కూర్చొని లోపల ఏం వర్క్ జరుగుతున్నా బయట కూర్చొని అబ్జర్వ్ చేస్తుంటారు ఆయన. నేను అప్పుడు అనుకున్నాను, మనం గెలవాలంటే ఇలా పనిచేయాలా ఏంటి, అంతే కదా, మనం నిలబడాలంటే ఇలా పరిగెత్తాలా, మనము ఇంతమందికి సమాధానం చెప్పాలంటే మనం ఇంత ప్రిపేర్ అవ్వాలా. అండ్ అంటే అదొకటే కాదు, కెరియర్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటనేది నేను దగ్గర నుంచి చూశాను. చెప్పడం, వినడం అనేది ఒక ఎత్తు, చూడడం అనేది ఒక ఎత్తు. సో అలాంటి వ్యక్తులకి మనం గ్రాటిట్యూడ్ చూపించకపోతే ఇంకెవరు చూపిస్తాం? ఓకే. ఎవరు చూపిస్తాం? ఇంకా అన్నయ్య, మా అన్న భీమ్స్ అన్న ఒకటే ఏజ్ గ్రూప్ అనమాట. సో నాకు సొంత అన్న లాగా నాకు అనిపిస్తుంది. ఓకే. ఎవరు ఎమోషన్ అయిపోతాను, కనబడితే చాలా అన్ని మర్చిపోయి చిన్న పిల్లలాగా ఇలా చేసుకుంటాను. చాలా మందికి లైఫ్ ఇస్తున్నారండి. సురేష్ గంగులా అని ఇంకో లిరిసిస్ట్ ఆయన తీసుకొచ్చారు, స్వాతిరెడ్డి పాట రాశారు రీసెంట్గా ఆయన, ఇది మన మ్యాట్ స్క్వేర్ లో. ఈవెన్ నాకు మ్యాట్ స్క్వేర్ లో సాంగ్ ఇచ్చారు ఆయన. ఓకే. పూర్ణాచార్య ఇంకో రిసిస్ట్ ప్రేమలో అని సాంగ్ రాశారు. ఆయన లైఫ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటర్వ్యూ సరిపోదు. ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తులు. ఇంతకు మ్యాట్ స్క్వేర్ ఏ సాంగ్ రాశారు మీరు? దాంట్లో అండి బాలుగాని ఇంటి ముందండి. ఓకే. బాలుగాని ఇంటి ముందు, బాలుగాని ఇంటి ముందు బంతులాట, బాలకానిలోకి పోతే గెంతులట, ఓ సిన్నుగాడి ఇంటి ముందు సింధులట, సందులోకి పోతే యమ ముద్దులట. అలా ఊపు ఇచ్చేసారు. భీమ్స్ అన్న అంటే ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది. అయితే బ్రో, మరి ఇంకా మిగతా ఇద్దరు ఎవరు?
డైరెక్టర్ వర్ధన్ గారు అండ్ మారుతి గారు సార్, ఓకే. వీరిద్దరికి కలిపి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనకు ఆకలి విలువ తెలుసు, అవకాశం విలువ తెలుసు. ఒక వ్యక్తి ఒక మాట చెబితే ఆ మాట తాలూకు బలం తెలుసు నాకు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో నాకు ఏ అవకాశం ఎవరిచ్చారు, ఎంతవరకు తీసుకెళ్లారని నాకు బాగా నాకు క్లియర్ క్రిస్టల్. నా మేబీ నేను ఎర్లీగా నాకు సక్సెస్ వచ్చి ఉంటే, ఎర్లీగా ఇప్పుడు నాకు బ్యూటీతో సక్సెస్ నేను హ్యాపీగా ఉన్నాను. కానీ ఇదే కనుక ముందు సక్సెస్ వచ్చి ఉంటే నాకు వ్యక్తుల తాలూకు ఆలోచన విధానాన్ని నేను అర్థం చేసుకునే దానిలో ఫీల్ అయ్యేవాడిని. ఓకే. అవతలోళ్ళు ఏ ఆలోచనతో మాట్లాడుతున్నాడు, ఎంత దూరం తీసుకెళ్ళగలడు అనేది నేను క్షుణ్ణంగా ఈ గ్యాప్లోనే తెలుసుకున్నాను. మనతో నిలబడే వాళ్ళు ఎవరు, మనకన్నా వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు. ఇంతకు ఈ మధ్య జర్నీలో అంత అలా వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఎంతమంది అంటే ఉన్నారు? నేను ఒకటి చెప్పానండి, మన లైఫ్లో వచ్చినా వదిలిపెట్టి వెళ్ళిపోయినా మనకు ఇమ్మెచ్యూర్ ఉండడం వల్ల వాళ్ళ మీద నిందలేస్తాం, కోపాలు పడతాం. కానీ మనం ఆకాశంలో నిలబడితే మనం దాటుకుంటూ వెళ్ళే మేఘాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళు ఎక్కడో చోట కరిగి చినుకు వెళ్ళిపోతారు, ఆకాశం అక్కడ ఉంటుంది. అక్కడ వచ్చే తారాల గురించి ఆలోచించాలి కానీ చినుకు కరిగిపోయే మేఘాల గురించి ఆలోచించొద్దు మనం. లిరిసిస్ట్ అనిపించుకున్నారు మీరు. యా నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. చంద్రుడు లాంటి అమ్మ వస్తుంది ఆకాశంలోకి, సూర్యుడు లాంటి నాన్న వస్తున్నాడు. ఆకాశంలో నువ్వు నిలబడితే వెళ్ళిపోయే మేఘాల గురించి ఆలోచిస్తావంటే నీ మంచి కూర ఎక్కడెక్కడ వచ్చే నక్షత్రాలు ఉన్నాయి కదా, వాళ్ళని చూసి ఎంజాయ్ చేయి. సూపర్. వాళ్ళని చూసి ఎంజాయ్ చేయి. సో నేనేమంటానంటే సార్, కారణం లేకుండా వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, కారణం లేకుండా జీవితంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు. సినిమాలో వచ్చిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి కలిసిపోయిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మనం సక్సెస్ అవ్వని వదిలిపెట్టి అయిపోయింది, టైం ఈజ్ ఓవర్ అని వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. వీడు ఎప్పటికైనా అవుతాడు అని చెప్పి చేయబట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా. అందులో ఒకళ్ళే సురేష్ గంగుల అనే ఒక లిరిసిస్ట్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వస్తుంటే కూడా నాకు మంచి చెడు చెప్పి పంపించాడు. ఈజ్ జర్నలిస్ట్. ఓకే. జర్నలిస్ట్ టర్న్డ్ లిరిసిస్ట్. లిరిసిస్ట్. మనం వీళ్ళ గురించి ఆలోచిద్దాం, వీళ్ళ గురించి మాట్లాడదాం, మన కెరియర్ మీద ఫోకస్ చేద్దాం. పొద్దున్న నీకు టైం కుదిరితే పొద్దున, కుదరకపోతే సాయంత్రం కేబీఆర్ పార్క్ 6 కిలోమీటర్లు వాక్ చేయి. ఏంటి ఈ కేబీఆర్ సంగతి ఏంటి చెప్పండి. కేబీఆర్ అంటే నాకు భీమ్స్ అన్న త్రూ వచ్చిందండి ఇది. అది అసలు చాలా మంది కూడా అంటూ ఉంటారు. నాకు భీమ్స్ గారే, నాకు భీమ్స్ అన్న ఉన్నాడు కదా, నాకు స్టార్టింగ్ ఎట్లా, నేను యాక్చువల్గా వర్క్ ఏదో చేసుకుంటా, మన పనులు మనం దాన్ని కాపాడుకోవాలని చేస్తాం. వాకింగ్ నాకు అలవాటు చేసింది భీమ్స్ అన్న. పొద్దులేసి కేబీఆర్లో ఉంటాడు. దానికి అన్న ఏంటన్నా అంటే, అరే ఎట్లా కాదు, నువ్వు వచ్చి ఒకసారి రా, నీకు తెలుస్తుంది. వెళ్తే ఆయన, నేను పొద్దున్న లేవను, నేను నైట్ ఎక్కువ లేటు పడుకుంటా, ఆయన పొద్దున్న లేచేస్తాడు. సో ఆయనతో పాటు వెళ్ళడానికి కుదరదు నాకు. సో అక్కడి నుంచి వచ్చిందనమాట ఇది. సో హెల్త్ మనకి ఏదైనా బాధ ఉన్నా సాయంత్రం ఈవినింగ్ వెళ్ళి అక్కడ కూర్చున్నాం అనుకో 1 అవర్, ఆరామ్సే మన బాధలన్నీ పోతాయి, సమాధానాలు వెతుక్కొని మనం బయటికి రావచ్చు. ఓకే. అందుకే అది ఈ మధ్యలో ఎక్కువ వర్డ్ వస్తుంది యాక్చువల్గా. అక్కడి నుంచి మీరు తీసుకున్నారు అంతే. ఓకే. అండ్ కమింగ్ బ్యాక్ టు బ్యూటీ, యా మరి బ్యూటీ సక్సెస్ అయిన తర్వాత మీ సిస్టర్స్ చూసాను అన్నారు. అండ్ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా చూసారా? మా వాళ్ళు అసలు సినిమాకి చెప్పాను కదా, వేరే ప్రపంచం అది. మా అమ్మకి ఏ సినిమా చేశాను, ఇప్పుడు ఎంత పెద్ద హిట్ కొట్టాము, ఈ తాలూకా నా ఆనందం ఏంటనేది వాళ్ళకి తెలియదు. చాలా ఒక పని చేసుకుంటున్నాడు పిల్లగాడు అని నేను ఫోన్ చేసి ఒక నిమిషంలో నేను వాళ్ళకి నవ్విస్తున్నాను అంటే నేను హ్యాపీగా ఉన్నాను, ఏదో జరిగిందని నా లైఫ్లో, సంతోషం సంబంధించిన విషయం జరిగిందని. బాధగా సర్లే అని చెప్పి ముభావంగా ఫోన్ పెట్టేశారంటే ఏదో వాడు అనుకుంది జరగలేదని. ఇది వాళ్ళ క్యాల్కులేషన్. సో వాళ్ళు తిన్నావా లేదా అనేది క్వశ్చన్ తప్ప నువ్వు ఎవరు సక్సెస్ ఏంటనే సినిమా తాలూకు లేదు, వాళ్ళ అటు సైడ్ ఆలోచన లేదు. మా పేరెంట్స్ సినిమాలు చూసి కొన్ని ఏళ్ళే దాటుంటాయి, ఒక 25-30 సంవత్సరాలు ఉంటాయి. మరి మూవీకి తీసుకెళ్ళాలండి. అదే మా పేరెంట్స్ తీసుకెళ్ళాలి. వాళ్ళు ఇంటికి వెళ్ళి ఒకసారి ఎలా ఉంది అని ఏంటనేది చూడాలి అసలు ఒకసారి. బట్ మా బ్రదర్స్, మా సిస్టర్స్ వాళ్ళందరూ హ్యాపీ. ఓకే, చాలా హ్యాపీ. అండ్ ఫైనల్గా ఈ మూవీ గురించి అయినా కానీ, అండ్ మీకు రిసీవ్ అవుతున్న అప్రిసియేషన్స్ గురించి అయినా కానీ, బ్యూటీ ఇంత హార్డ్ హిట్టింగ్గా రావడానికి రీజన్ ఏంటి? నేను ఎంటైర్ క్రెడిట్ నేను డైరెక్టర్కి ఇస్తాను. ఎందుకంటే ఏ క్రాఫ్ట్ ఎంత బలంగా పనిచేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, అందరికీ 24 క్రాఫ్ట్ హిట్ ఇవ్వగలిగే ఒక వ్యక్తి దర్శకుడు. అతని విజన్ నుంచి పుట్టేదే సక్సెస్. మేమందరం దానికి సపోర్ట్ మాత్రమే. సో టీం అందరం మేము చేస్తున్న డైరెక్టర్ తాలూకు హార్డ్ వర్క్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే, అలాంటి వాళ్ళు గెలవగలిగితే నాలాంటి వాళ్ళకి ఇంకొక అవకాశం వస్తుంది. ఓకే, అంతే కదా. మనకు ఎవరికైనా అవకాశం ఇవ్వాలంటే డైరెక్టర్ ఇవ్వాలి. సో ఆ స్థానం చాలా గొప్పదండి. దర్శకుడు అనే స్థానం చాలా గొప్పది. ఆయన సక్సెస్ క్రియేట్ చేయగలడు, దాని నుంచి డబ్బు క్రియేట్ చేయగలడు, టెక్నీషియన్ క్రియేట్ చేయగలడు, ఎంతోమంది కార్మికులకు భోజనం పెట్టగలడు. అలాగే ప్రొడ్యూసర్ యాడ్ ఆన్ ఉంటుంది, కానీ మొదలయ్యేది దర్శకుడి నుంచే కదా. కాబట్టి ఆ దర్శకుడి స్థానం అనేది చాలా గొప్పది. దానికి నేను ట్రావెల్ చేయాలంటే కూడా ఇంకా చాలా సాధన చేయాలి, చాలా ఓపిక ఉండాలి, చాలా ఇది ఉండాలి.
సో బ్యూటీకి సంబంధించిన సక్సెస్ ఏంటంటే అండి, సక్సెస్ తాలూకు వైబ్రేషన్ ఇలా ఉంటుందని నాకు తెలియదు. ఇప్పుడు అనుభవిస్తున్నారా? సక్సెస్ తాలూకు ఆలోచన, సక్సెస్ తాలూకు సంతోషం ఇలా ఉంటుందని నాకు తెలియదు. సక్సెస్ తాలూకు తీవ్రత ఇలా ఉంటుందని నాకు తెలియదు. మనం కలిసే వ్యక్తులు ఏం మాట్లాడకపోయినా, ఒక జోక్ అయిపోయినా నవ్వుకుంటూ వస్తున్నారు, చాలా బ్రైట్ ఫేస్తో వస్తున్నారు, అసలు సంబంధం లేకుండా బలంగా మనల్ని కౌగిలించుకుంటున్నారు. అంటే అది ఎలా చెప్పాలంటే, చాలా విషయాలంటే చాలా ఎమోషనల్ జర్నీ, ట్రావెల్ యాక్చువల్గా అది. అంటే సక్సెస్కి మనం ఒక వ్యక్తి ప్రశంస పొందడానికి 10 సంవత్సరాలు పడితే మనం ఏం కోల్పోయి ఉంటాం, మనం ఏం సాధించడానికి ఏం కోల్పోయి ఉంటాం. నేను ఇంకో విషయం మెన్షన్ చేయాలి. నేను ఒకసారి నేను చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దీనికోసమా మన ఇండస్ట్రీకి వచ్చింది అనేది నేను చాలా ఫీల్ అయ్యా. ఏంటి ఆ ఇన్సిడెంట్? అంటే అది నేను అవి చెప్పి నన్ను అన్లాక్ చేయడం నాకు ఇష్టం లేదు. అవి నాలో ఉంటేనేది. ఎందుకంటే ఇండస్ట్రీ కష్టాలేనా? ఇండస్ట్రీ నాకు సంబంధించిందే. మనం ఇంత అవమానం పడి మన ఇండస్ట్రీలో ఏం సాధించడానికి వచ్చాం? నా వల్ల పేరెంట్కి సుఖం లేదు. ఇప్పుడు కాదండి, నేను ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఈ 10 yearsలో మా పేరెంట్స్కి నేను ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా, వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయి, ఏదన్నా వాళ్ళకి నీడ్ ఉంది, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు మా ఫాదర్, అతనికి ఇప్పుడు నాట్లు నాటేటప్పుడు డబ్బులు కావాలి, కూలీలకు ఇవ్వాలి, కొడుకుల వైపు చూడట్లేదు ఆయన. ఎందుకంటే నా దగ్గర ఏం లేదనేది అతని విషయం అర్థమవుతుంది కదా. ఇంత వయసు వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఆర్థిక సాయం చేయనప్పుడు, వాళ్ళ ఆరోగ్యం బాగాలేనప్పుడు నువ్వు డబ్బులు సాయం చేయట్లేదంటే నువ్వు ఏ కైండ్ ఆఫ్ కొడుకువి నువ్వు? దీంతో పాటు మనకి ఇక్కడ జరిగే ప్రాసెస్, వీటన్నిటిల మధ్య జరిగే సంఘర్షణ నుంచి వచ్చిన ఒక ఏంటంటే, మనం ఇంత అవమానపడి సినిమా ఇండస్ట్రీలో మనం ఎందుకు ఉండాలి, మనకి ఎందుకు ఇంత తప్పని, దేనికోసం పోరాడుతున్నాం, మనం ఎవరికి ఏం ప్రూవ్ చేద్దామని పోరాడుతున్నాం అని డౌట్ వస్తే, నాకు భీమ్స్ గారు ఏం చెప్పారో తెలుసా? అలా నిలబడిపోతే స్టేజ్ ఎక్కినోడికి చప్పట్లు కొట్టే ప్రేక్షకుల్లో మిగిలిపోతావు. వీటన్నిటిని దాటుకుంటే ఆ చప్పట్లు కొట్టే ప్రేక్షకుడికి స్టేజ్ ఎదురుగా కనబడతావు. నువ్వు ఇన్స్పిరేషన్ అవ్వాలంటే ఇవన్నీ దాటను అనుకుంటే వెళ్ళిపోతే నువ్వు వెళ్ళి ఒక సాధారణమైన లైఫ్ లీడ్ చేయి. సినిమా అంటేనే కష్టం, ఆ దాటగలిగితేనే సక్సెస్ వస్తుంది. సినిమా దాటగలిగితే ఇది వస్తుంది. ఈ ఓటమిలన్నీ ముసుగేసుకున్న గెలుపు లాంటివి. ఈ ఓటమిని దాటితేనే నువ్వు గెలుస్తావు. నీ కష్టం ప్రాపర్గా ఉంటే ఓటమి నేను గెలిపిస్తుంది, నువ్వు గెలవక్కర్లా. అసలు అవి వింటుంటేనే నాకు చాలా ఎమోషనల్గా ఉంది యాక్చువల్గా. నైస్ బ్రో. నేను సక్సెస్ ఎంజాయ్ చేయండి. అంటే ఇదే హ్యాపీ మూడ్ లోనే ఆస్జాతర సాంగ్ ఎంతవరకు వచ్చింది? ఓకే. అది అగైన్ థ్యాంక్స్ టు భీమ్స్ అన్న. నా స్థాయి కాదు, నా స్తోమత కాదు మాస్ మహారాజ్కి నేను పాట రాయడం. బట్ త్వరలో పాట వస్తుంది, అదిరిపోతుంది. ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయ్యి దడదడలాడిస్తూ. అవునవునవును, దాంట్లో అన్ని పాటలు బాగుంటాయండి. నా సాంగ్ యాజ్ సూన్ యాజ్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. సో అది నాకు చాలా పేరు తీసుకొచ్చే పాట అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈలోపు ఇప్పుడు బ్యూటీ సక్సెస్తో పాటు అది సక్సెస్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. సో నేను చాలా వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా ఆ పాట కోసం. నేను అన్నను కలిసినప్పుడల్లా అన్న పాట ఎప్పుడు అన్నా అని పాట ఏంటో కనీసం నో అమ్మ అస్సలు చెప్పొద్దు. చెప్పానంటే ఒక విషయం చెప్పానంటే నాకు అన్నపూర్ణ స్టూడియోలో ఎంట్రీ ఉండదు, ఇంకా ఉండదు. ఎందుకంటే అన్న చాలా స్ట్రిక్ట్ ఆ విషయంలో. ఎన్ని విషయాలు అన్నాం అస్సలు అవన్నీ చాలా విషయాలు. సరే, ఫస్ట్ ఒక 1 లైన్ చెప్పండి చాలు. పాట వద్దు, లైన్ చెప్పండి. అమ్మాయిని ప్రేమ గీతం, మెలోడీ సాంగ్, ఇది ఒకటి మాత్రం చెప్పగలను. ఫస్ట్ లైన్ ఏదో చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేశాను అనుకో, దాంట్లో కిక్ ఉంటుంది నీకు. అది ఆ రిలీజ్ అయిన ప్రోమో దగ్గర నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. ఆ కిక్ ఎలా ఉంటుంది అంటే మాస్ గా ఉంటుంది. మాస్ మహారాజ్ ఇచ్చే మాస్ కిక్, అది మెలోడీ అనమాట. మెలోడీ మాస్ కిక్ ఉంటుంది మీకు, సూపర్ ఉంటుంది. ఈ సక్సెస్ మీకు కంటిన్యూ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. చాలా ఇన్ డెప్త్ గా, చాలా ప్రాపర్, చాలా బాగా మాట్లాడారు. ఎందుకో చాలా మనసిప్పి మాట్లాడిన ఫీలింగ్ కలుగుతుంది నాకు. అంటే ఒక ఫ్రెండ్ ఒక 5 years తర్వాత కలిస్తే, అరే ఈ 5 yearsలో ఏం జరిగింది చెప్పరా అంటే ఎలా మాట్లాడతాం మనం, అలా మాట్లాడాను మీతో. థ్యాంక్ఫుల్. అండ్ ఒక విషయం, ఐ డ్రీమ్ అనేది ఇక్కడ ఇంటర్వ్యూ జరగడం అనేది నా డ్రీమ్ లాంటిదే. సో చాణక్య బ్రోకి, అలాగే నన్ను తీసుకొచ్చినటువంటి ఇక్కడ యాజమాన్యాన్ని కానీ వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు బ్యూటీ సినిమా తప్పకుండా చూడండి. ఇది ఒక దర్శకుడి కష్టం, ఇది ఒక ప్రొడ్యూసర్ కష్టం, ఒక మారుతి గారి నమ్మకం, అలాంటి టెక్నీషియన్ ఎంతో ఆశ పెట్టుకున్న, ఆశగా ఎదురు చూస్తున్న ఒక గొప్ప సినిమా ఇది. ఒక తండ్రి కూతురు మధ్య జరిగే గొప్ప అనుబంధంని ఆవిష్కరించబోయే సినిమా బ్యూటీ. సో ఇది ఖచ్చితంగా మీకు నచ్చుద్ది. ఆల్రెడీ జనాలందరూ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భయ్యా మామూలుగా ఉండదు, సినిమా చూసిన తర్వాత అబ్బా ఏంటిది ట్విస్ట్, థ్రిల్లింగ్ అనేది మాత్రం కంపల్సరీ మీరైతే ఫీల్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో.